కాలేజ్‌కి డైలీ రావాలి భయ్యా ఎందుకో చెప్తాను వినండి. ఇప్పుడు మనకున్న రిసోర్సెస్ చాలా ఎక్కువ. ఇంటర్నెట్ లేకపోయి పైథాన్ క్లాసెస్ అని సెర్చ్ చేస్తే బంచ్ ఆఫ్ యూట్యూబర్స్ వస్తారు విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంటెంట్. మళ్ళీ కాలేజ్‌కి ఎందుకు రావాలి? కాలేజ్‌కి ఎందుకు రావాలంటే టు లెర్న్ ద డిసిప్లిన్ అండ్ పేషెన్స్. మీరు 3 అవర్స్ కూర్చొని క్లాసులు వినలేకపోతే 10 అవర్స్ కూర్చొని పనేం చేస్తారు? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జనాల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి. మీరు కాలేజ్‌కి వస్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటాడు. ఒక్కొక్కడు ఒక జేమ్స్ బాండ్. వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెసన్స్ నేర్పిస్తారు మనకు. దీంతో మనం ఎవరిని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, మిమ్మల్ని మీరు ఒక పవర్ఫుల్ వెపన్‌లా ఎట్లా తయారు చేసుకోవాలనేది కాలేజ్ నేర్పిస్తది మీకది. అది మీకు ఇంటర్నెట్‌లోనో, యూట్యూబ్‌లోనో దొరకదది. అండ్ ఇంకొకటి చెప్తాను. సమ్ సార్ట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళేం చేస్తారు, కాలేజ్‌కి రావాల్సిన పనే లేదు. అండ్ వాళ్ళు వాదిస్తారు. వాళ్ళకి 200 to 1400 గ్రామ్స్ బ్రెయిన్ ఉంటది ఎవరికైనా. వీళ్ళకి 10 కేస్ పనిచేస్తది. ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. నరేంద్ర మోడీ స్కూల్ డ్రాప్ ఔట్. హ్మ్. యాపిల్ ఫౌండర్ స్కూల్ డ్రాప్ ఔట్. యెస్ వాళ్ళు స్కూల్ డ్రాప్ ఔటే. ఆన్ ది అదర్ హ్యాండ్ పోలియోకి ఎవరు వ్యాక్సిన్ కనుక్కున్నారు? ర్యాబీస్‌కి ఎవరు వ్యాక్సిన్ కనుక్కున్నారు? మనం ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేస్తున్నాం. ఎవరు కనుక్కున్నారు? అంతా చదువుకున్న వాళ్ళే. మీరు ఒక్కసారి ఇంట్లో నుంచి బయటికి అడుగు పెడితే వీఆర్ హెవీలీ డిపెండ్ ఆన్ ద టెక్నాలజీ. నమ్మినా నమ్మకున్నా మనం ఎక్కువగా చదువుకున్న వాళ్ళ మీదనే డిపెండ్ అయినాం. అందుకని వీళ్ళని నేను తక్కువ చేసి చూడట్లేదు. దీస్ ఆర్ ద క్రియేటర్స్ అంటున్నా. సో మీరు క్రియేటర్ అవుతారా లేకపోతే మేనేజర్ అవుతారా, దట్ ఈస్ ఆల్సో కాలేజ్ విల్ డిసైడ్. అందుకే రండి అని చెప్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నన్నే తీసుకోండి. నేను ప్లేస్మెంట్ ట్రైనర్ అండ్ నేను మహా అయితే నాకు డాక్టరేట్ చేయాలని ఉంది. నేను మహా అయితే ప్రొఫెసర్ అవుతా అంతే నేను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్టూడెంట్స్ అట్లా కాదు. వాళ్ళకు ప్రాపర్ మోటివేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వాడు ఎక్కడ అవుతాడో కూడా తెలియదు. అందుకే మీరు నా ఛానల్ నుంచి ఒక రియల్ వాల్యూ పొందుతున్నారని మీకు అనిపిస్తే ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్.